శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానికి పోయేవాడికి ఎందుకట? నువ్వు చెప్పేది నిజమైనట్టే. ఎంతో ఆత్రంగా ఆరాటంగా ఒక పేరు మోసిన ఒక హాస్పిటల్ విజిటర్స్ రూమ్లో కూర్చొని విజిటర్స్ రూమ్లో ఉన్నామని సంగతి కూడా మర్చిపోయి ముగ్గురు అక్కా చెల్లెల యొక్క మంత్రాలును ఒకటే గుసగుసలు, ఒకరిని మించిన ఒకరు ఆరాటం ఆవేశం ఆపుకోలేక వెయిటింగ్ రూమ్లో నిద్రకు జోగుతున్న విజిటర్స్ను కూడా పక్కన పెట్టేశారు. వారు ఉలిక్కిపడి లేవటం వీరి చూపులకి వీరి అరుపులకిను. సైలెన్స్ ప్లీజ్ అంటే ఒక కుర్ర విజిటర్ హెచ్చరికతో ఊకద్దంపడిగా మాట్లాడుకుంటున్న అక్కా చెల్లెళ్ళు టపీపని మాటలు ఆపేయటం. ఇంకో నిమిషం దడకముందే మళ్ళీ అరుపులు పెడబొబ్బలు ఆరాటపు ఆవేశాలును. విజిటర్స్ రూమ్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి మరి ఆ సంఘటన అటువంటిది. మరి నిజమేనే నరిచా. మా ఆయన పెద్ద డాక్టర్ని కనుక్కున్నాడట. ఊపిరితిత్తులు బాగా పాడైపోయాయి. బ్రతికితే సంవత్సరం, అది కూడా వెంటిలేటరు, ఆక్సిజన్ సిలిండర్ తప్పక ఉండాలంట. ఊపిరి తీసుకోవటము అతి కష్టంగా ఉందట. వెంటిలేటర్ ప్లస్ ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే ఇంకంతేనంట. చేతులతో మూతి విరుపులతో సంజ్ఞలతో చెప్పుకొచ్చింది. నేను ఐసీయూలోకి వెళ్తే మాట్లాడాడు కదటే, బాగానే ఉన్నాడుగా. నువ్వు చూడలేదేమో, ఆక్సిజన్ సిలిండరు 24 గంటల ఆక్సిజన్ ముక్కులోకి వెళ్ళాలి. వెంటిలేటర్ మీద ఉన్నాడే తల్లి. లేకపోతే ఇంతే. నీకు చదువా చట్టుబండలోనా? అందుకే చదువుకో అన్నాను అప్పట్లో. ఐసీయూలో ఏం జరుగుతుందో ఏమో. అక్కడ నర్సులను బాగా కూపీలాగి అడిగాను. ఏమన్నారేంటి? లాభం లేదటే. ఒక్కరోజుకి వెంటిలేటర్పై పెడితే 80,000 ఆక్సిజన్ అందుతున్నంతసేపు ఊపిరి పీలుస్తాడట. వెంటకో లేకుంటే ఏంటే అయిపోయినట్టే. ఇంకేం మూతో ముక్కుతో సంజ్ఞల ద్వారా టెంపరీగా గాలి పీలుస్తున్నాడు అంతే వాడు. వెంటిలేటర్ ఆక్సిజన్ పక్క తీసేస్తే ఇంకా అంతే సంగతులు. అంటే ఎన్ని రోజులు ఐసీయూలో ఉంటే అన్ని లక్షలు కట్టాలంటే. అవును మరి. దూరంగా మూలకి కొంగు నెత్తి మీద కప్పుకొని కూర్చొని ఉంది ఆమె ఏం ఆలోచిస్తుందో తెలియదు. దుఃఖపడుతుందో, ఏడుస్తుందో, ఆలోచిస్తుందో, ఎవరపాట్లో ఉందో, నిద్రిస్తుందో, ఆవలిస్తుందో తెలియదు. పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక పిల్లగాడు. ఆమె సంకల్పం, పదండి మనం బయటికి వెళ్ళి క్యాంటీన్లో తిని మాట్లాడుకుందాం. అదిష్టి బొమ్మ ఉందిగా, ఎవరైనా పిలిస్తే అది వెళుతుంది అంటూ అక్కా చెల్లెలు మూలను కూర్చున్నటువంటి అన్న భార్యను చూసి మూతి తిప్పి మిటికిడి విరిచి క్యాంటీన్లోకి వెళ్ళి మూలకు చేరారు. ఏంటి కమల, అంతరాస్యం ఏంటి ఇక్కడ తెచ్చావు? ఇడ్లీ వడలకు టోకెన్లు తీసుకొని కూర్చున్నారు. అదేని నాన్న మనందరికీ ఫిక్స్డ్ డిపాజిట్లో పావుభాగం బంగారము ఒక్కో ప్లాట్ ఇచ్చాడు కదా. అన్నకేమో అర్ధభాగం బంగారము, క్యాష్లో సగము, 2 శంషాబాద్ ప్లాట్లు ఇచ్చేశాడు కదా. ఇప్పుడు కాదో రేపో మాపో, ఇగో ఈరోజు మర్నాడో వారము నెలకు పోని సంవత్సరాలకు అనుకుందాం. ఇంతకాలం తప్పించి బ్రతకడు అన్న, అంతకు మించి బ్రతకడు. మరి ఏంటి? అది కూడా గ్యారంటీ అన్నది లేదు. కేవలము ఆస్తి బంగారము ప్లాట్లు అన్నీ ముద్రించడానికే చెందిపోతాయిగా. దానికి తోడు ఆ కుర్రకుంక లేకుండా పోతే అది అవుతాయి మన మధ్యలో. అన్నవాడు అసలైన మన అన్నే లేదు. మనము ఎన్నెన్ని అవసరాలు మనకున్నాయి. మనకు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లల సంగతి ఏమిటి? మనలో ఎంతెంత కట్నాలు ఉంటాయి. డాక్టరో ఇంజనీరో కావాలంటే కోట్లలో తీసుకురావాలి. పెళ్లి కొడుకు ధర ఎంతెంత పలుకుతాడు? ₹1,00,00,000 పలుకుతాడు డాక్టరో ఇంజనీర్ అయితే. ఇక బంగారం సంగతి అంటారా? చెప్పలేము. మన దురదృష్టం కాబట్టి మన అన్నాసురుడు పైసా కట్టం తీసుకోకుండా ఈ బోడి ముండను కట్టుకున్నాడు. అది అయిందేదో అయిపోయిందిలేండి. మంచినీళ్ళు ధారాపాతంగా కారినట్టు ట్రీట్మెంట్కి రోజుకి 1,00,000 ఖర్చు. అమ్మో, గుండెలు బాదుకున్నారు. అది పోనీలే అంటే బతకటం దైవాధీనం. గ్యారంటీ లేని ఖర్చు. ట్రీట్మెంటు గ్యారంటీ లేదు కానీ లక్షల్లో ట్రీట్మెంటు. ఒకవేళ దరిద్రం కొద్దీ ట్రీట్మెంట్లో పోయాడు అనుకుందాం. ఈ దిక్కుమాల దానికి అన్నీ చెందుతాయి. మన అయ్య మనల్ని కాదని అన్నకి సమస్తం ఇచ్చేశాడు. మెడికల్ తిప్పుతూ మూతి విరుస్తూ చేతులు ఆడించుకుంటాం. ఇప్పుడేం చేద్దాం? అయిందేదో అయిపోయింది. ఇప్పుడేం చేద్దాం?
వ్రాతపూర్వకంగా ఇంకా పూర్తిగా అవ్వలేదు కదటే. అన్న విషయం నాన్నకి చెప్పి నాన్నపై పోరాడి అన్నకిచ్చిన క్యాషు, బంగారము, ప్లాట్లు మన ముగ్గురికి సమంగా ఇవ్వమందాం. ఇప్పుడైనా బుద్ధిగా తెలివిగా ప్రవర్తించి ఇవ్వమని నాన్నని హెచ్చరించి నా మొరాయిద్దాం. అవును అవును, అంతే అంతే. ముసరాడు వీరక ఏం చేస్తాడు? ఎవరి కోసం మాట వినడు. వారం రోజులు గడిచాయి. అనుకున్నది సాధించారు. డాక్టర్లు ఇక ఇంటికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. బతకటం కష్టం. బ్రతికినన్నాళ్ళు సొంత ఇంట్లో సొంత బంధువుల మధ్య దగ్గర కాలం గడిపితే బాగుంటుంది. డాక్టర్లు ఫైనల్గా విశదీకరించారు. అయితే ఎక్కడికి అక్కా చెల్లెళ్ళ మీటింగ్. వదిన దగ్గరకు పంపితే బ్యాంకులోని లక్షలు చెల్ల పెంకొలైపోతాయి అన్న అక్కా చెల్లెళ్ళ గ్యాదరింగ్లోని డిస్కషన్. అయితే ఏం చేద్దాం? మళ్ళీ డిస్కషన్. పటిష్టమైన ఆలోచనతో బయటకు వచ్చారు. వదిన, అన్నయ్యను మా వెంట హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం. మా దగ్గర ఉంచుకొని ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. నీకు అసలుకే చదువు సంఖ్య తక్కువ కదా, మేము చూసుకుంటాం. మాకు పెద్ద పెద్ద గొప్ప గొప్ప డాక్టర్లు అంతా తెలుసు. వీలైతే ఫారెన్ కూడా తీసుకెళ్తాం. అవసరమైనప్పుడు నువ్వు వద్దు కానీ నీ కబురెడతాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళు. అంతే. అక్కా చెల్లెళ్ళు ముక్త కంఠంగా తేల్చి చెప్పేసరికి మూలన ముసుగేసుకుని చంకలో పిల్లాడితో ముడుచుకొని ఉన్నటువంటి అన్న భార్య పంచేంద్రియాలు పనిచేయటం మానేసాయి క్షణకాలం. జరుగుతున్నది ఇదే కదండి. సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.